హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరపూడి సులోచనారాయణ గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. మూడో రోజు ఉదయానికి కృష్ణ చైతన్య అనుకున్నట్టుగా రాలేకపోయాడు. జర్మనీ నుంచి వచ్చిన విజిటర్స్ని కన్యాకుమారి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అతను ఉదయమే ఫోన్ చేశాడు. అమర తనే తీసింది. హలో, నిద్రమత్తుగా అంది అమర. గుడ్ మార్నింగ్. సుజా రాత్రి బాగా నిద్రపోయిందా? అతని కంఠం వినగానే అమరకి నిద్రమత్తు వదిలిపోయింది. ఏం చేస్తుంది? ఇంకా లేవలేదు. నిన్న ఎలా ఉంది? మొన్నటికన్నా చాలా నయం. మంచం మీద లేచి కూర్చుంది. భోజనం చేసింది. థ్యాంక్ యూ, నేను ఒక పావుగంటలో మళ్ళీ చేస్తాను. అతని కంఠంలో రిలీఫ్ అమర గమనించింది. అమర సుజాతని లేపి ఈ విషయం చెప్పింది. రాత్రి బాగా నిద్రపోవడంతో సుజాత ముఖం ఈ పూట కాస్త తేటగా ఉంది. సుజాత లేచి ముఖం కడుక్కుంది. అమర తనే వెళ్ళి వంట ఇంట్లో డికాషన్ చేసి కాఫీ కలిపి తెచ్చి సుజాతకి ఒక కప్పు ఇచ్చి తను తీసుకుంది. పిల్లలిద్దరూ అలారం పెట్టుకుని లేచి రాయాల్సిన పరీక్షకి గడగడ ఇద్దరూ చదివేస్తున్నారు. అమర వాళ్ళిద్దరికీ రాజాకి హార్లిక్స్, ఫణికి కాఫీ ఇచ్చి వచ్చింది. ఇంతలో ఫోన్ మళ్ళా మోగింది. సుజాత పక్కనే పెట్టుకుంది. వెంటనే తీసింది. అమర కాఫీ తాగుతూ వరండాలోకి వచ్చేసింది. అక్కడ నుంచి చూస్తే కింద లాన్, పూల మొక్కలు, ముఖ్యంగా గులాబీ పూలు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కళ్ళు ఎటు కదిపినా ఏదో ఒక ప్రత్యేకత నిండిన అందమే గోచరిస్తుంది. అంతగా అమర్చి ఉంది ఆ ఇల్లు. అమర దూరంగా వచ్చినా ప్రశాంతంగా ఉండడం వల్ల సుజాత ఫోన్లో మాట్లాడడం వినిపిస్తూనే ఉంది. బాగానే ఉన్నాను. పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. మీరు వచ్చే వరకు అమరని అంటే పెట్టుకుంటాను. అమర ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. మధు లేదు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. మందులు వేసుకున్నా. అమర అసలు మర్చిపోనిస్తేనే కదా. రాజాని పిలుస్తాను, మీరు త్వరగా వచ్చేద్రు. వద్దు వద్దు, అలా సీరియస్గా తీసుకోకండి. పని పూర్తయితేనే కానీ త్వరగా రమ్మనమని అంటున్నానా నేను? పని మధ్యలో వదిలి కాదు, అలా రాకండి. నిన్న సహజానందం గారు వచ్చి చూసి వెళ్లారు. 2 మందులు తగ్గించేశారు అంటూనే రాజా గట్టిగా కేకపెట్టింది. రాజా అమర ముందు నుంచే పరిగెత్తాడు. ఫణి కూడా పరిగెత్తాడు. అమర ఫణి చేయి పెట్టి ఆపబోయింది, కానీ దొరకలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. బాగా చదువుకున్నాం. ఫణి నేను. త్వరగా వచ్చే డాడీ. నేను వస్తాను డాడీ. సరే సరే, ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. ఇడుగో ఫణి. గుడ్ మార్నింగ్ అంకుల్. ఫణి ఎంతో ఇష్టంగా అంటున్నట్టుగా అన్నాడు. నేను రాజా కలిసే వెళ్ళవస్తాం. అలాగే, నేను బాగా చదువుకుంటాను అంకుల్. రాజా మళ్ళీ అందుకున్నాడు. హలో, బాయ్ డాడీ. మళ్ళీ ఫోన్ చేయరా? సరే, త్వరగా వచ్చేయండి, ఫోన్ పెట్టేస్తున్నాను. అమర వచ్చేసరికి ఫణి ఒక పక్క, రాజా ఒక పక్క నిల్చునున్నారు. వీరిద్దరికి మంచి మార్కులు తెచ్చుకుంటే నేను మీకు ఒక మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఇద్దరికి మంచి వాచీలు కొంటాను అంది సుజాత. అన్నాడు రాజా. చదువుతామంటీ అన్నాడు ఫణి. ఆంటీ కాదు, మమ్మీ. రాజా ఎలా పిలుస్తాడో అలాగే పిలవాలి. ఏది అను మమ్మీ అని. సరే మమ్మీ. ఫణి సిగ్గుగా, సంకోచంగా, ముద్దుగా పలికాడు. నీకు ఏం కావాలన్నా మమ్మీ అంటూ వచ్చి నన్నే అడగాలి, తెలిసిందా? నేను నీకు ఇంకో అమ్మని కదూ అంది. ఫణి సంతోషంగా తల ఊపాడు. అమర నిట్టూర్ప బయటికి రాకుండా ఊపిరి బిగబట్టుకుంది. ఇందులో నేను అదృతా పడాల్సింది ఏం లేదు. సుజా మంచి మనసు నాకు తెలిసిందే. వంట మనిషికి జ్వరం వచ్చింది. మాధవి ఇంట్లో ఉండకుండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సుజాత అమర వద్దన్నా వినకుండా లేచి వచ్చి వంటింట్లో కూర్చుంది. అమర 10 నిమిషాల్లో పిల్లలకి ఇడ్లీ, చట్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. స్నానాలు చేసి వచ్చిన వారి తలలు దువ్వింది. బ్యాగ్లు సర్ది ఇచ్చింది. సుజాత తను ఇక్కడికి వచ్చిన మర్నాడే డ్రైవర్ని ఇంటికి పంపి ఫణి బట్టలు, పుస్తకాలు తెప్పించి, అత్తగారు మీకు రోజు డ్రైవర్ చేతే క్యారియర్ పంపిస్తారు. నాకు ఒంట్లో బాగాలేదు, మా వారు ఊళ్ళో లేరు. 2 రోజుల తర్వాత అమరని, ఫణిని పంపిస్తాను. నా యందు దయ ఉంచరు అంటూ ఉత్తరం రాసి పంపింది. దుర్గమ్మ గారు డ్రైవర్ చేతనే ఆ చీటీ మీద నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకేం ఇబ్బంది లేదు. పక్కింటి పిన్నగారు తోడుగా ఉంది. అమరని అట్టి పెట్టుకో దుర్గమ్మ అని రాయించి పంపింది. ఫణిని ఇంటికి పంపిస్తాను సుజా అంది అమర. వద్దు అమర, వాళ్ళిద్దరూ చదువుకుంటూ తోడుగా మన దగ్గరే ఉంటే మనం కబుర్లు చెప్పుకోవచ్చు. ఫణి ఉండబట్టే కబుర్లలో పడి రాజా ఊరుకున్నాడు. లేకపోతే రాజా వాళ్ళ డాడీ కోసం నా ప్రాణం తీస్తాడు అంది.
అమర కాదనలేకపోయింది. ఆ పూట అమరే వంట చేసింది. సుజాత, అమర డైనింగ్ టేబుల్ దగ్గర తిన్నారు. ఇంకో కొంచెం వేసుకో సుజా అంటూ అమర పట్టుపట్టి, సుజాత, అమర, నాకు అమ్మ గుర్తొస్తుంది అంది. నీలో ఏదో పొరపాటు ఉంది సుజా అంది అమర. ఏమిటంటావు? నాకు సరిగ్గా తెలియడం లేదు. అంత ప్రాణంలా చూసే భర్త నీకున్నా కూడా నీలో ఈ బేలతనమేమిటి? మాధవి అంటే భయం. ఆ భయం ఎందుకు నీకు? మాధవిని అర్థం చేసుకో. తనకి సంసారం లేదు. ఆ అశాంతితో, చిరాకుతో నిన్నేదైనా అంటుందేమో. దానికోసం నువ్వు బాధపడి కృంగిపోవడం దేనికి? నువ్వు ఉండవలసిన ధైర్యం నీకు ఉండడం లేదు అనిపిస్తుంది నాకు. నీలో నీకు నమ్మకం ఉండాలి. ఈ భయాందోళనల వల్లే ఆరోగ్యం ఇలా పాడవుతుంది. అది ఎంత నష్టమో ఆలోచించు. నువ్వు రాజా గురించి ఆలోచించైనా ధైర్యంగా ఉండాలి. సుజాత తలదించుకుంది. ప్లేట్లో అన్నం కిలుకుతూ ఉంది. అమర సుజాత చేతి మీద చెయ్యి ఆనించింది. సుజా, నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడితే క్షమించు. నాకు తోచినది చెప్పాలనిపించింది చెప్పాను, అంతే, ఇంకేం లేదు. సుజాత దించిన ముఖాన్ని బలవంతంగా గడ్డం పట్టి ఎత్తింది. సుజాత నిరుత్తరాలయ్యింది. సుజాత కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. చెక్కిళ్ళు తడిసిపోయినాయి. సుజా, అమర భోజనం వదిలేసి వచ్చి సుజాత పని పట్టుకుంది. ఏమిటి సుజా ఇది? ఆదృతగా అంది. కేకలు వెయ్యి అమరా, అలాగే కేకలు వెయ్యి. నువ్వు కాకపోతే ఎవరంటారు? అలా నువ్వు అంటుంటేనైనా నాలో రోషం వస్తుందేమో. అలా అంటుంటే అమర భరించలేనట్టు సుజాత మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది. అమర, నీకంటే నాకు దగ్గరైన వారెవ్వరూ లేరు. నువ్వు నాకు కనిపించడం నా అదృష్టం. నువ్వు తోడుగా ఉంటే నేను ఎంత బాధనైనా భరించగలను. ఏడుపు కెరటంలా ముంచుకు వచ్చేసి మాట ముంచేసింది. అమర సుజాతని బుజ్జగించింది. ముందు అన్నం తిను, ఈ పూటే కాస్త తేలికగా ఉంది అంది. అమర సుజాతకి కాలేజీ కబుర్లు గుర్తు చేయడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి నీకు గుర్తుందా సుజా? మన నలుగురం, నువ్వు, నేను, వైదేహి, సునీత 2 ఆట సినిమాకి వెళ్ళి గోడ దూకి వస్తుంటే వార్డెన్ చూస్తే వైదేహి దాగుబోతు వాడిలా మిమిక్రీ చేసి అరిస్తే ఆవిడ గంత ఇవ్వడానికి లోపలికి వెళ్ళిపోయింది. అవును, అందుకేగా వైదేహి ప్యాంట్ షర్ట్ వేసుకుని మీసాలు జేబులో వేసుకొచ్చింది. ఇద్దరూ నవ్వుకున్నారు. సుజాత నవ్వుతుంటే అమరకి హాయిగా అనిపించింది. ఓ, స్నేహితురాలు ఉంటే ఎక్కడ లేని నవ్వులు వస్తాయి. అన్నయ్య ఇంట్లో ఉంటే ఎక్కడ లేని సుస్థి నటిస్తావు. నీకు ఒంట్లో బాగానే ఉంది, అంతా నటన అంటే వాడు వినడు. అన్నయ్యని బాగా ఫూల్ చేస్తున్నావు కదూ? మాధవి కర్కశంగా కసిగా అన్న మాటలకి అమర, సుజాత ఇద్దరూ తిరిగి చూశారు. ఎప్పుడు వచ్చిందో మాధవి గుమ్మంలో నడుం మీద చెయ్యి పెట్టుకుని నిలబడి ఉంది. మధు అంది సుజా వారింపుగా. కాని మాధవి అన్న మాట సుజాతని ఎంత గాయపరిచాయో అమరకి గమనించింది. అమరకి ఆవేశం వచ్చింది. మాధవి ఎందుకలా మాటలతో కొల్లబొడుస్తుంది? మాధవి, అమర ఆవేశంగా అనబోతుంటే సుజాత చెయ్యి పట్టి ఆపేసింది. ఏమిటా పిలుపు మాధవి? వెక్కిరింతగా. నువ్వేమైనా బొడ్డు కోసి పేరు పెట్టావా? మా వదినకి ఉన్న మాయరోగం ఇదే. అడ్డమైన వాళ్ళని ఇంట్లో చేరుస్తుంది, నెత్తికెక్కించుకుంటుంది. పని వాళ్ళ నుంచి ఇదే తంతు. వాళ్ళు ఆవిడ నెత్తినే కాదు, మా నెత్తిన కూడా ఎక్కుతారు. తెలియకుండా మర్యాద లేకుండా వాగడం మొదలు పెడతారు. అప్పుడు నిలబడిన అమర డైనింగ్ టేబుల్ అంచుని వేళ్లతో రక్తం వచ్చేట్టు బిగించి పట్టుకుంది. ముఖం ఎర్రబడింది. పెదవులు అదురుతున్నాయి. ఆవేశం ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. సుజాత అమరని గట్టిగా పట్టుకుని ఆడబడుచు వైపు తిరిగి, మాధవి, అన్నది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ కంఠం ఏడుపుతో వణుకుతుంది. అమర సుజాత చెయ్యి వదిలించుకుని మాధవి చెంప చెల్లుమనిపించాలనిపిస్తుంది. నేను అన్న మాటలో తప్పేముంది? మా అన్నయ్య ఉంటే ప్రాణం పోతున్న దానిలా మంచం మీద పడి ఉంటావు. నీ స్నేహితురాలు వస్తే ఈ హిహి అని నవ్వుతావు. మీ అన్నయ్య వచ్చిన తర్వాత ఇది తెలుసుకుందాం. నువ్వు దయ ఉంచి వెళ్ళు. చేతులు జోడించి దండం పెట్టింది. వెళ్ళక ఉండడానికి రాలేదులే. పరాయి వాళ్ళింట్లో ఇలా తిరుగుతుంటే నేను ఉండగలనా? రోత పుట్టి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఈవిడ గారి కొడుకు ఏం చేశాడో తెలుసా? నా సబ్బుతో స్నానం చేశాడు. ఛీ, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే ఇల్లు ఇలా కాక ఇంకెలా ఉంటుంది? మాధవి చరచరా వెళ్ళిపోయింది. అమర తల పట్టుకుని కూర్చుంది. రక్తపు పోటు వచ్చినట్లు దన్ దన్గా కణతలు నరాలు కూడా అదరసాగాయి. చాలా కోపం, పిచ్చెక్కినట్టుగా ఉంది. దేనిదైనా బద్దలు కొట్టాలి అనిపిస్తుంది. తన తల తీసుకెళ్లి గోడకేసి కొట్టుకోవాలి అనిపిస్తుంది. నేను వెళ్తాను సుజా. అమర పళ్ళ బిగువనంటూ తలెత్తినదల్లా అవాక్కైపోయినట్టు చూసింది. మరు క్షణంలో సర్వం మరిచిపోయి ఒక్క అంగలో వచ్చి సుజాతని పొదివి పట్టుకుంది.
సుజా, సుజా ఏడుపు వచ్చేస్తున్న గొంతుతో అంది. సుజా ఆయాసపడుతుంది. ఊపిరి ఆడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సుజా భయంగా ఏడ్చేసింది అమర. సుజాత మందు అని సంజ్ఞ చేసింది. అమర పై అంతస్తులోకి పరిగెత్తి మందు తెచ్చి చప్పును సుజాత చేత మింగించి మంచినీళ్లు పట్టించింది. సుజాతకి 10 నిమిషాల తర్వాత ఆయాసం కాస్త తగ్గింది. ఒంటి నిండా చెమటలు దిగజారాయి. అమర ఫ్యాన్ వేసింది. చెంగుతో సుజాతకు నుదుటిన చెమటలు తుడిచింది. వచ్చి మంచం మీద పడుకో సుజా అంది. వద్దు, నడిస్తే ఆయాసం ఎక్కువ అవుతుంది. ఇలాగే ఉండని. కుర్చీలో వెనక్కి తల ఆనించి కూర్చుంది. అమర పక్క కుర్చీలో కూర్చుంది. సుజా, నాకిప్పుడు అర్థమైంది నీ సుస్థి ఏమిటో. నువ్వు ధైర్యంగా ఉండాలి అంది. సుజాత అవును అన్నట్టు తల ఊపింది. గంట తర్వాత సుజాత మామూలుగా అయింది. అమర చెయ్యి పెట్టి మెట్లెక్కించి పడక గదిలోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టింది. అమరా, అమరా, నువ్వు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? సుజాత అమర చేయి పట్టుకుని దీనంగా అడిగింది. ఆ చూపులో నిస్సహాయత, భయం, ఒంటరితనం అమర మనసుని అవి కలిచివేశాయి. మాధవికి అవమాన కల్మషాన్ని అవి కడిగేశాయి. అమర తల తిప్పుతూ దృఢంగా జవాబు ఇచ్చింది. మాధవి చేసిన అవమాన కల్మషాన్ని అవి కడిగివేశాయి. అమర తల తిప్పుతూ దృఢంగా జవాబు చెప్పింది. ఓహో, వెళ్ళను. మీ వారు వచ్చే వరకు నన్ను భగవంతుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళదీయలేడు. సుజాతకి నిద్ర పట్టింది. అమర కుర్చీలో పుస్తకం చదువుతూ కూర్చుంది. కిటికీ నుండి చూస్తే ఎంత అందమైన దృశ్యం! పచ్చటి తివాసి లాంటి పచ్చిక, నయన మనోహరంగా ఉన్న పూల చెట్లు, పిచ్చుకల శబ్దం. మంచం మీద దాదాపు స్పృహలేనట్టుగా బలవంతంగా నిద్రకి ఉపక్రమించినట్టుగా సుజాత. ఆ ప్రశాంతత భయంకరమైన నిశ్శబ్దంలాగా ఉంది. ఇదేం దురదృష్టం! తను గమనిస్తూనే ఉంది. సుజాత తను వచ్చినప్పుడు ఉన్నంత సరదాగా నవ్వుతూ ఫ్రీగా ఈ ఇంట్లో ఉండడం లేదు. సుజాతలో తనెప్పుడూ చూడని అణుకువ, భయోందోళనలు, వ్యత్యాసం. ఎందువల్ల? కేవలం మాధవి వల్లనేనా? అయి ఉండొచ్చు. ఇలాంటి తాత్సరాలు తరబడి ఇలాంటి చెరలో ఉంటే ఏ మనిషి ఆత్మవిశ్వాసమైనా అడుగంటుతుంది. అమర్కి కృష్ణ చైతన్య మీద కోపం వస్తుంది. ఏ మనిషి అతని భార్యని ఇంత వ్యతికి గురి చేస్తున్న చెల్లెల్ని గమనించలేకపోయాడేమిటి? కంట్రోల్ చేయలేకపోవడం ఏమిటి? చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు, దానికి హద్దు లేదా? సుజాత ఆరోగ్యం పాడవుతుంటే తను మాధవిని విడిగా ఉంచకపోవడం ఏమిటి? ఆ క్షణంలో అమర సుజాతని ఆదుకోవడానికే పూర్తి నిశ్చయం చేసుకుంది. సుజాత మధ్యలో ఉరికిపాటుగా కళ్ళు తెరిచి చూసింది. అమర చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు నేనిక్కడే ఉన్నాను సుమా అని హామీ ఇస్తున్నట్టుగా ఉంది. సుజాత ముఖంలో అమరని చూడగానే ఆదృత తల్లిగే ప్రశాంతత వచ్చింది. వెనక్కి వాలి పడుకుంది. అరగంటలో పిల్లలిద్దరూ వచ్చేశారు. వాళ్ళు వస్తే ఇల్లంతా నవ్వు, అల్లరి, సందడి. జీవోత్సవంలా పడి ఉన్న ఇంటికి ప్రాణం తెచ్చినట్లుగా ఉన్నారు వాళ్ళు. ఫణి దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఇంటికి వెళ్ళి నానమ్మని చూసి వచ్చానే. సుజా ఆంటీ డ్రైవర్ని చాక్లెట్లు, పళ్ళు కొని నానమ్మకి ఇవ్వమని చెప్పారు. బుట్ట నిండా ఇచ్చారు. నానమ్మ నీకు తనకేం ఇబ్బంది లేదని చెప్పమంది. సరే, బట్టలు మార్చుకో అంది అమర. రేపటి నుంచి సెలవులో రాజా సంతోషంగా అరిచాడు. మమ్మీ, డాడీ ఫోన్ చేశారా? మంచం ఎక్కి తల్లిని కుదిపాడు. సుజాతకి మేల్కో వచ్చింది. ఎలా ఉంది సుజా? అమర అడిగింది. కాస్త పర్వాలేదు. పిల్లలకి ఏదైనా పెట్టు అమరా అంది. అలాగే. అమర కిందకి వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళి ఇద్దరికి అన్నం తీసుకువచ్చింది. ఫణికి తినిపిస్తుంటే నాకు కూడా రాజా దగ్గరికి వచ్చాడు. అమర ఇద్దరికి తినిపించింది. సుజాత మెల్లగా మెట్ల గోడ పట్టుకుని దిగి వచ్చింది. ఆఖరి మెట్ల మీద కూలబడుతూ, ఇప్పుడు ఇలా చూస్తే రాజా కూడా నీ కొడుకే అనుకుంటారమరా అంది. ఏం కాదా? రాజా అంతా వాళ్ళ నాన్న పోలిక అంది అమర. అవును, ఫణిలో నీ పోలికలు బాగా ఉన్నాయి కదా అంది సుజాత. సుజాతని తీసుకుని వచ్చి డైనింగ్ చైర్ మీద కూర్చోబెట్టింది అమర. కాఫీ కలిపి ఇచ్చింది. ఇద్దరూ తాగారు. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి పరిగెత్తారు. కొంచెం సేపు మనం కూడా వెళ్ళి అలా లాన్లో కూర్చుందామా అమరా? సుజాత అంది. నీకు అలసట అనిపిస్తుందేమో సుజా. ఓహో, కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. పద. అమర చెయ్యి ఆసరా ఇచ్చింది. ఇద్దరు లాన్లోకి వచ్చారు. అక్కడ ఉయ్యాల ఉంది. సుజాత అందులో కూర్చుంది. కూర్చో అమరా అంది. పర్వాలేదు సుజా, ఉదయం నుంచి కదలకుండా కూర్చున్నాను. కాసేపు ఇలా తిరుగుతాను. అమర అటూ ఇటూ తిరుగుతూ అంది. ఇంటి పక్క ఆవరణ నిండా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ ఆవరణకి ఈ ఆవరణకి హద్దుగా ఉన్న గోడకి మధ్యలో ఒక చోట చిన్న స్థలం ఉంది. ఆ స్థలం ఎవరిది సుజా? అమర అడిగింది. అది కూడా మాదే. కొని 1 ఏడాది అయ్యింది. ఆ స్థలం యజమాని, ఈ స్థలం యజమాని అన్నదమ్ములు.
వారు లండన్లో స్థిరపడ్డారు. కృష్ణ ఇల్లు కొనేటప్పుడు అది కూడా కొనేమని కబురు పెట్టాడు. కానీ ఆయన ఇష్టపడలేదని బ్రోకర్ చెప్పాడు. ఏడాది కిందట ఆయన పోయాడు. పిల్లలు మాకే దాన్ని అమ్మేశారు. కృష్ణకి ఫ్యాక్టరీ దూరం అయ్యింది. దాన్ని ఇక్కడికి తెచ్చుకుంటే దగ్గరగా ఉంటుందని. ఇంకా అది ప్లానింగ్ దశలోనే ఉంది. ఏది కృష్ణకి ఈ మధ్య బొత్తిగా తీరుబడి లేకుండా పోయింది. సుజాత చెబుతుండగా ఫణి రాజా అంటుకునే ఆట ఆడుతూ పరుగులు తీస్తూ ఆ గేటు తీసుకుని అటువైపు పరిగెత్తారు. మనం వెళ్ళి చూద్దామా స్థలం అంది సుజాత ఉయ్యాలు దిగుతూ. వద్దు సుజా, అలసిపోతావు అంది అమర. ఓహో, కాస్త తేలిగ్గానే ఉంది ఈరోజు. ఇందాక అలా ఆవేశపడకపోతే ఇంకా తేలికగా అనిపించేది. పద, నాకు కూడా నడవాలనిపిస్తుంది అంటూ దారి తీసింది. అమర అనుసరించింది. స్నేహితురాళ్ళిద్దరూ చిన్న గేటు తీసుకుని ఆ స్థలంలోకి వచ్చారు. పెద్ద తోట అది. పాతకాలం తోటల నేరేడు చెట్లు, సపోటా, మామిడి, వేప చెట్లు ఆకాశంలోకి ఎదిగిపోయినట్లు గుబురుగా ఉన్నాయి. వాటితో పాటు నేల మీద పిచ్చి మొక్కలు కూడా దట్టంగా మలిచి ఉన్నాయి. ఎత్తుగా పెరిగిన ఆ చెట్లు శిఖరాగ్రాల మధ్య నుంచి సాయంకాలపు సూర్యకిరణాల కాంతి సొగసుగా వచ్చి నేల మీద తాకుతూ చూడముచ్చటగా అందాల హరివిల్లులా ఉన్నాయి. సాయంకాలం అవడం వల్ల చెట్ల మీద గుంపులుగా పక్షులు, వేలగా ఉన్న పక్షులు గోల చేస్తున్నాయి. ఆ శబ్దం కూడా బాగుంది. అమర, సుజాత ఎండుటాకుల మీద నడుస్తుంటే గలగలా శబ్దం అవుతుంది. పిల్లలిద్దరూ కూ కూ అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఆడిస్తూ ప్రతిధ్వనిగా పలుకుతుంటే కిలకిలలు నవ్వేస్తున్నారు. తోట చాలా పెద్దది. ఒక చోట దిగుడు బావి ఉంది. నీళ్లు లేక ఎండిపోయింది. ఆకులు అలం రాలి ఉన్నాయి. వర్షాలు పడితే నీళ్లు ఇటే వస్తాయి. స్థలం స్లాప్ కూడా ఇటువైపే ఉంది అంది సుజాత. నేనెప్పుడు దిగుడు బావి గురించి వినడమే తప్ప చూడలేదు అంది అమర తొంగి చూస్తూ. అరే, మెట్లున్నాయి అంది ఆనందంగా. దీన్ని ఫ్యాక్టరీలకి నీళ్లు సప్లై చేసేట్లు ఉపయోగించవచ్చని ఇంజనీర్స్ చెప్పారు అంది సుజాత. ఫణి రాజా మామిడికాయ పిందెలు నములుతూ వచ్చారు. వద్దమ్మా, పైత్యం చేస్తుంది అంది సుజాత రాజా చేతిలోది లాక్కుని పారేస్తూ. రాజా ఫణి చేతిలోది లాక్కుని పరిగెత్తాడు. ఫణి రాజా వెంట పరిగెత్తాడు. నాకు ఫణిని చూస్తే ఎంత ముచ్చట వేస్తుందే. వాడు నా కొడుకే సుమా అనిపిస్తాడు అంది సుజాత. బాగుంది. తిన్నమ్మకే తీపి, కన్నమ్మకే నాపి అంటారు. నీకు ఒక కొడుకు, ఆ తృప్తి లేదన్నమాట అంది అమరా నవ్వుతూ. ఇద్దరు గేటు మూసి మళ్ళా ఇంటి ఆవరణలోకి వచ్చారు. అవును అమరా, నాకు ఆ మమకారం ఏమిటో తీరినట్లేదు అంది సుజాత. ఇద్దరు వచ్చేసరికి ఫణి రాజా ఇద్దరు ఉయ్యాలు ఊగుతున్నారు. మళ్ళా కింద లాన్లోకి ఉరికి కింద పడి దొర్లుతున్నారు. లాన్లో చీమలు ఉంటాయి నాన్న, కరుస్తాయి అంది సుజాత. ఏం కరవవు, ఫణి దొర్లుతున్నాడుగా అన్నాడు రాజా తను కూడా ఇంకా దొర్లుతూనే ఒకరి ఒకరు అంటుకోవడానికి చూస్తున్నారు, నవ్వుతున్నారు. అమరా, సుజాత మురిపెంగా చూస్తున్నారు ఇద్దరిని. ఆకాశంలో అప్పుడే చంద్రోదయం అవుతుంది. తోటంతా వెన్నెల కాంతి పరుచుకుంటుంది. పచ్చగడ్డి చల్లబడుతుంది. వెళదామా సుజా, నువ్వు మందు వేసుకోవాలి అంది అమర. పద పిల్లలు రండి అంది సుజాత. ఇద్దరు నేను ముందంటే నేను ముందని పరిగెత్తుకు వచ్చి సుజాతని చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. అమర వారి వెనుక నడుస్తుంది. ఆమె మనసు హాయిగా ఉంది. కృష్ణ చైతన్య ఊరి నుంచి తిరిగి వచ్చేశాడు. మాధవి ఊరిలో లేదు, ఫ్రెండ్స్తో కలకత్తా వెళ్ళిందట. సుజాత బాగా కోలుకుంది, ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంది. సుజాతను చూస్తే తను వెళ్ళేటప్పుడు మంచం మీద నీరసంగా పడి ఉన్న ఆ మనిషేనా అనిపిస్తుంది. నేను వెళ్తాను సుజా అంది అమర కృష్ణ చైతన్య వచ్చిన పావుగంటకే. ఉండు, నేను వచ్చి పంపిస్తాను అంది సుజాత. వద్దు, శ్రమ పడకు, అలాంటి మర్యాదలేం అవసరం లేదు అంది అమర. నేనేం మర్యాదలు చేయడం లేదు, అత్తగారికి కనిపించి కృతజ్ఞతలు చెప్పుకోవద్దా? అదేం అవసరం లేదంటున్నానుగా. నీకు అవసరం అనిపించడం లేదేమో, నాకు చాలా అనిపిస్తుంది. సుజా ప్లీజ్, ఆయన ఇప్పుడేగా వచ్చారు, మేమిద్దరం వచ్చి దింపుతాము. అమర వెంటనే చేతులు జోడించింది. ప్లీజ్ సుజా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇందులో ఇబ్బంది ఏముందమరా? చాలా ఉంది. నువ్వు మంచిదానివిగా, నేను చెప్పినట్లు విను. సుజాత అమర ముఖం చూసింది. ఏదో బాధ కలిగించే విషయమే అన్నట్లు అనిపించింది. ఓకే, ఆయన రారులే, నేను మాత్రం రాకుండా ఉండలేను. మంచిదానివిగా, కాదనుకు తల్లి అచ్చు అమర అన్నట్లే అంది. ఇద్దరు పకాలన నవ్వుకున్నారు. మీ చేతుల్లో మంత్రదండం ఉందా? మీ ఫ్రెండ్ ఇంత హాయిగా నవ్వేట్టు ఉండాలని నా తాపత్రయం, కానీ నేనెప్పుడు తనని ఇలా నవ్వేట్టు చూడలేదు కృష్ణ చైతన్య అన్నాడు. అతడు రాజాని ఎత్తుకుని వచ్చాడు. ఫణి అతన్ని ఆనుకున్నట్లే నిలబడి ఉన్నాడు. పావుగంటలో సుజాత వెంట రాగా అమర, ఫణి బయలుదేరారు. కృష్ణ చైతన్య రాజా భుజం చుట్టూ చేయి వేసి కారు వరకు వచ్చాడు.
రాజా తండ్రిని వదిలి రాను అన్నాడు. థ్యాంక్స్, మీరు చాలా సాయం చేశారు. మీ పుణ్యమాని నేను నిశ్చింతగా నా పనులు చూసుకుని వచ్చాను. అమరా, వెళతాను అని నమస్కారం చేస్తుంటే అన్నాడు కృష్ణ చైతన్య. వెళతాను కాదు, వెళ్ళి వస్తాను అను అమరా అంది సుజాత. ఓహో, ఆ మాట అనను సుజా. అమర దృఢంగా తల తిప్పింది. ఈసారి ఇలాంటి అవసరం వస్తే నువ్వే నా దగ్గరికి వచ్చి ఉండుగాని. సుజాత ముఖం చూసి మళ్ళీ చెప్పున, అదే సుజా, మా అత్తగారిని వదిలి ఉండడం భావ్యం కాదు కదా, పెద్దామె ఇబ్బంది పడతారు అంది. అది నిజమేలే. సుజాత అంగీకరించింది. కృష్ణ చైతన్య వీడ్కోలు చెప్పాడు. సుజాత అమరిని తీసుకుని వచ్చి దింపి దుర్గమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు కోలుకున్నావు కదా, అదే 10,000. ఎప్పుడు అవసరమైన కాకితో కౌరంపిన అమరిని పంపిస్తాను. మేం నీకు చేయగలిగిన సాయం అదే కదమ్మా అంది దుర్గమ్మ సుజాత చేయి పట్టుకుని. అమర అక్కడుంది అన్న మాటే గాని డ్రైవర్ రాంపండు వచ్చి నీళ్లు పట్టుకుని కాఫీ భోజనం తెచ్చి ఇచ్చాడు. నిజానికి ఆవిడకి ఎలాంటి ఇబ్బంది లేదు. సుజాత దుర్గమ్మ మాటలు వినగానే చిరునవ్వుతో అమర వైపు చూస్తూ, చూసావా, అత్తగారు పర్మనెంట్ నాకు మంజూరు చేసేశారు. థ్యాంక్స్ అత్తగారు అంది. ఈ మాటలకి దుర్గమ్మ చాలా సంబరపడింది. సుజాత వెళ్ళిపోయింది. విశాలమ్మ పరుగున వచ్చింది. అయ్యో, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా? నేను అడుగుదామని అనుకున్నా. చీర మార్చుకుని ఈ జరి అంచు చీర కట్టుకుని వచ్చేసరికి ఆలస్యమైపోయింది అంది నిరాశగా. అమర జవాబు చెప్పలేదు. విశాలమ్మ వెళ్ళిపోయింది. పక్కింటి పిన్నిగారు వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? మాతో మాట మాత్రం చెప్పలేదే అంటూ 1,00,000 ఆరాలు అడిగింది. పాపం, వాళ్ళంతా మంచివాళ్లే, తోడు నీడగా ఉంటూ ఉపకారం చేసేవాళ్ళు. ఈ అవసరమైన ఆరాలే వాళ్లతో పెద్ద తలనొప్పి. వాళ్ల కుతూహలంలో అసందర్భమైనది కూడా లేదు. పక్కింటి పిన్నిగారు కూడా వెళ్ళిపోయింది. అమర లోపలికి వచ్చింది. 5-6 రోజుల నుంచి లేకపోవడంతో ఇల్లంతా దుమ్ముమయంగా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. అమర చెంగుదోపి చీపురు తీసుకుంది. ఫణి, తొట్టులో నీళ్లు పోయమ్మా అంది. ఫణి మంచం మీద కూర్చుని లేవలేదు. ఆ బట్టలు మార్చుకో అంది. అవి సుజాత ఫణి బర్త్డేకి ఇచ్చిన కొత్త బట్టలు. ఫణి విసుగ్గా ముఖం పెట్టాడు. నసక్కుండా వెళ్ళి పనిచేయి అమర గట్టిగా అంది. కాళ్ళు బాదుకుంటూ లేచి వెళ్ళి దండం మీద ఉన్న పాతలాగు చొక్కా తీసుకున్నాడు. వాటిని అసహ్యంగా ఏవగించుకుంటున్నట్టుగా చూశాడు. తప్పనిసరి అన్నట్లు వేసుకున్నాడు. తొట్టులో నిలువ నీళ్లు తీసి బాగా కడిగిపోయి అంది అమర చీపురుతో బూజు దులుపుతూ. ఏమిట్రా మూరుగుడు అంది. ఈ ఇల్లు నాకేం బాగాలేదు. ఫణే తొట్టు కొడుగుతూ పెద్దగా అరిచినట్లుగా వ్యాఖ్యానం చేశాడు. నోర్ముయ్, ఇది మన ఇల్లు, ఆ మాట మర్చిపోయావా? అమర కేకలేసింది. మన ఇల్లు అయితే బాగా లేకపోతే బాగుంది అని మెచ్చుకోవాలా? నోరు ముయ్యమన్నారా? అమర గట్టిగా అరిచింది. ఓర్ని, మీ 4 రోజులకే ఎన్ని మాటలు నేర్చాడే? నువ్వు ఊరుకోనారమ్మా, ఫణి అరిచాడు. సరేలే, నాకెందుకులే అంది దుర్గమ్మ. అమర ఫణి పసి మనసు పడే అసంతృప్తి అర్థం చేసుకుంది. చిన్న చిన్న మాటలతో లాలింపుగా బుజ్జగిస్తూ, మన ఇల్లు మనకి ఎంత చిన్నదైనా గొప్ప నాన్న. ఒకరి మంచి బట్టలు ఇస్తే 1 2 ఇస్తారు. మనంతట మనం కొనుక్కుంటే అప్పుడు బాగుంటుంది. ఎప్పుడు అన్ని విధాల మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా నిలబడేలా చూసుకోవాలి. ఆ రోడ్డు మీద ఆ బెచ్చం అడుక్కునే పిల్లాన్ని చూడు, వాడికంటే నువ్వు గొప్ప, అవునా కాదా అంది అమర. ఫణి అవునన్నట్లు తల ఊపాడు. ఏదో తల్లి దగ్గర తల ఊపాడే గాని ఫణి మనసు సంతృప్తిగా లేదు. నాకు కృష్ణ చైతన్యను నాన్నగా ఉంటే ఎంత బాగుంటుందో లోపలే అనుకోసాగాడు. అంకుల్ దగ్గరగా నడుస్తున్నా, ఆయన తన భుజం మీద చేయి వేసిన, ఫణి అని పలకరించిన ఫణికి ఏమిటో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మకి ఏమీ తెలియదు అనుకోసాగాడు. ఆ రోజు నానమ్మ దగ్గర చేరి ఆవిడ దుప్పటి శ్రద్ధగా మడతపెట్టి సేవ చేస్తూ, నానమ్మ, ఆంజనేయ స్వామికి మనం ఏదైనా కోరుకుని ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా అవుతుందా అడిగాడు. ఓ, తప్పకుండా అవుతుంది. ఆ మహానుభావుడిని నమ్ముకున్న వారికి తప్పకుండా కోరినవి ఇస్తాడు. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అడిగాడు. ఆయన దయ వచ్చే వరకు చేయాలి. చాలా నిష్ఠగా స్నానం చేయాలి. శనివారం ఉపవాసం ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. చెప్పినవన్నీ చేయాలి. ఈ పనులు చేస్తే ఆయనకి సంతోషం కలిగి మనకి కోరింది ఇస్తాడా ఆశగా అడిగాడు. తప్పకుండా ఇస్తాడు. అయినా ఫణి, నీకెందుకురా? నువ్వు ఏం కోరుకుంటావు? అది కాదులే నానమ్మ. లేచి పరిగెత్తబోతుంటే ఆవిడ చెయ్యి పట్టి ఆపి ఆరాగా, నాకు చెప్పవా అంది. నేను పని అయిన తర్వాత చెబుతాను చిటిక వేసి ఉత్సాహంగా అన్నాడు. మర్నాడు ఉదయం ఫణి పాల ప్యాకెట్ ఇచ్చి రాగానే
బుడుంగ్ బుడుంగ్ అంటూ నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకోవడం చూసిన అమర, ఏమిట్రా ఇప్పుడే స్నానం చేస్తున్నావు అంది. నాకు పనుంది అని కేక పెట్టాడు. ఏం పని? అమర తువాలు తెచ్చి తల తొడవబోతుంటే ఫణి తనే లాక్కుని గబగబా తల తుడి చేసుకున్నాడు. బట్టలు వేసుకుని పరిగెత్తాడు. పావుగంట తర్వాత తిరిగి వచ్చాడు. అమర చపాతీ పిండి కలుపుతూ, ఎక్కడికి రా పరిగెత్తావాలా అంది. ఫణి నుదుటిన ఎర్రబొట్టు పెద్దది ఉంది. ఏమిటి పొద్దుటే గుడికి వెళ్ళొచ్చావు అంది. ఫణి జవాబు చెప్పలేదు. ఆ గోధుమలు వరకు తీసుకువెళ్ళు అంది అమర. నేను తీసుకువెళ్ళను అందామనుకున్నాడు. నోటు మీద వేలు పెట్టుకుని చెంపలు వేసుకున్నాడు. నానమ్మ ఏం చెప్పింది? పెద్దలు చెప్పిన మాట వినాలి అంది కదా. ఏమిట్రా అలా చెంపలేసుకుంటున్నావు? ఏమైంది అంది అమర. ఏం లేదు. ఫణి సీరియస్గా అని సంచులు తీసుకువెళ్ళిపోయాడు. ఏమిటత్తయ్య వీడు పెద్ద మనిషిలా సీరియస్గా ఉంటున్నాడు అంది అమర. ఏమోనమ్మా అంది దుర్గమ్మ. ఇంతలో కారు తలుపు తెరిచిన శబ్దం అయ్యింది. అమర చేతిలో పని వదిలి లేచి వచ్చింది. మరికి వెళ్తున్న ఫణి భుజం మీద సంచుల భారంతో పరిగెత్తుతూ తిరిగి వచ్చేశాడు. డ్రైవర్ పండు వచ్చాడు. ఫణిబాబుని తీసుకురమ్మన్నారమ్మా అన్నాడు. ఓ ఇప్పుడే వచ్చేస్తున్నా పండు. ఫణి గోధుమల సంచి వంటింట్లో పారేశాడు. పరిగెత్తి బట్టలు మార్చుకోసాగాడు. అమర పండుని వాకిట్లోకి తీసుకువెళ్ళి, ఇప్పుడు వీలు కాదు, పనిలో ఉన్నాడు ఫణి అని చెప్పు వెళ్ళు అంది. అలాగేనమ్మా. పండు సవినయంగా అని వెళ్ళిపోయాడు. ఫణి కారు శబ్దం విని నిక్కర వేసుకుని షర్టు పొట్టకి పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. వరండాలోకి పరిగెత్తాడు. కారు సద్దు దాటి మలుపు తిరిగి అదృశ్యమైపోయింది. కారు వెళ్ళిపోయిందేమిటి? బిక్కముఖంతో అన్నాడు. నేనే వెళ్ళమన్నాను. ఎందుకని? నీకు పనుంది నాన్న అంది అమర. నువ్వెప్పుడు ఇంతే. ఫణి కింద చతికిలబడి కాళ్ళు బాదుకున్నాడు. ఎక్కడికి వెళ్ళనీయవు, ఎప్పుడు పని అంటావు. మరికి ఎవరు వెళ్తారు? నేను వెళ్తానా? ఫణి ఏడుస్తూ వెళ్ళి మంచం మీద బోర్లా పడి ఏడవసాగాడు. నన్ను ఎక్కడికి వెళ్ళనీయవు. ఎంత పని చేసినా ఇంతే. నేను అసలు పని చేయను. పాల ప్యాకెట్లు కూడా ఇవ్వను. పోనీ వెళ్ళనీయకపోయావా అమరా అంది దుర్గమ్మ. నువ్వు ఊరుకో అత్తయ్య అమర అరిచిందే. కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంది. గోధుమలన్నీ కింద వలికిపోయినాయి. అమర చేట తీసుకుని వచ్చి ఎత్తసాగింది. మరక వెళ్ళిరా అంది కొడుకునే. ఫణి పలకలేదు. గంట తర్వాత పిలిచింది. అన్నానికి రా. ఫణి మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీలో మోకాళ్ల మీద తల వంచుకుని కూర్చున్నాడు. అన్నానికి రానాన్న అమర వచ్చి బ్రతిమలాడింది. ఫణి పలకలేదు. అమర చేతులు విసురుగా తోసేశాడు. తినరా, అమ్మని ఏడిపించకు. ఈ రాత రాసి ఆ దేవుడే ఏడిపిస్తున్నాడు. ఇక మనిద్దరం కూడా ఏడిస్తే ఎలా? నానమ్మ నువ్వు నోరు మూసుకో పళ్ళ బిగువతో అరిచాడు. ఫణి రాలేదు. ఎంత చెప్పినా కిటికీలో నుంచి దిగలేదు. మధ్యలో కిటికీలో నుంచి బయటకు చూస్తూ గోళ్లు కొరుకుతున్నాడు. అమర మొదటిసారిగా కొడుక్కి నచ్చ చెప్పడంతో పరాజయం పొందింది. ఇది కొత్త పాఠంలా ఉంది. చాలా బాధగా ఉంది. అది కొడుకుని నచ్చ చెప్పలేకపోయాను అనే అహంతో కూడిన ఆగ్రహం కాదు. వాడి మనసు గురి అయిన ఆందోళనకి తనే బాధ్యురాలు అనే ఆవేదన. అన్నం తినకుండా అలా కిటికీలో ఒంటరిగా ఈ ఇల్లు తనది కాదు అన్నట్టు కూర్చుంటే అమర మనసు తల్లడిల్లిపోతుంది. తను వాడు ఒకే ప్రపంచం అనే నమ్మకం ఎక్కడో పగులు చూపుతుందా అనే భయోందాళనలు ముప్పిరిగొనసాగాయి. మరీ బ్రతిమలాడితే నెత్తునెక్కుతాడేమో, అలుసు తీసుకుంటాడేమోనని జంకు. అలా వాడిని ఒంటరిగా వదిలేయడం కూడా చాలా బాధగా అనిపించింది. సాయంత్రం అయ్యింది. పక్కింట్లో నుంచి గడియారం 5 గంటలు కొట్టింది. ఇది వినగానే ఫణి కిటికీలో నుంచి ఒక్కసారిగా ఉరికినట్టు దిగాడు. పెరట్లోకి వెళ్ళి చెంబుతో నెత్తి మీద నీళ్లు పోసేసుకున్నాడు. తల తుడుచుకుని బట్టలు మార్చుకుని వీధిలోకి పరిగెత్తాడు. ఎక్కడికి రా అమర కేక పెట్టింది. ఫణి సమాధానం చెప్పలేదు. ఎక్కడికి అలా పరిగెత్తాడు వీడు? ఈ స్నానాలేమిటి? అమరకి అర్థం కానట్టుగా చూసింది. ఏమిటోనే, వాడు దేనికో ఏమో ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణాలు చేస్తున్నాడు అంది దుర్గమ్మ. ఆ రాత్రి అమర ఫణిని బలవంతంగా మాట్లాడించింది. చక్కిలి గింతలు పెట్టి నవ్వించి మొత్తానికి కోపం ఎలాగైతేనేం పోగొట్టింది. అన్నం తీసుకుని వచ్చి తినిపించింది. ఫణి కిటికీలో కూర్చునే ఉన్నాడు. నువ్వు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు దేనికోసం చేస్తున్నావు ఫణి అడిగింది. ఫణి ముఖం సీరియస్గా అయింది. మాట్లాడలేదు. చెప్పు నాన్న అంది. చెప్పను అన్నాడు. చెప్పవు? ఎందుకని? నాకు తెలుసు నువ్వు గుడికి వెళ్ళనీయవు, మానేమంటావు. అననులే, చెప్పు. ఫణి చెప్పడానికి ఉత్సాహంగా పెదవి విప్పబోయాడు. అంతలోనే ఆగిపోయాడు. ఓహో చెప్పను అన్నాడు. అమర ఎంత అడిగినా చెప్పించలేకపోయింది. ఫణి తన దగ్గర దాపరికమైన ఆలోచన చేయడం కూడా
ఇదే మొదటిసారి. పోన్లే, వాడు పెద్దవాడవుతున్నాడు, వాడి స్వతంత్రం వాడికి ఉంటుంది. నేను ఇక బలవంతం పెట్టను. బలవంతం పెట్టినా చెప్పకపోతే నా ఓటమి నాకు అర్థమైపోతుంది. అది అస్సలు బాగుండదు అనుకుంది అమర. అమర హృదయం 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.